నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో అయోధ్య రాముని తలంబ్రాలు భారీ ఊరేగింపుగా తలంబ్రాలను ఊరేగించారు. ఇంటింటికి తలంబ్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదంతో తల్లాడ పట్టణం పురవీధులలో మారుమ్రోగింది. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో విచ్చలవిడిగా వైన్స్ తీరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీనిని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఎక్సైజ్ అధికారులకు గ్రామ ప్రజల తరపున సందర్భంగా తెలిపారు. లాస్ట్ ఇయర్ నుంచి అమ్ముతున్నా ఇదే ఫస్ట్ ఇంతకుముందు ఒక పిల్లాడు ఉండే లెక్క ఉండే సార్. హలో. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షులు లయన్ కంకనాల ముకుందారెడ్డి జన్మదిన సందర్భంగా గోదావరికని శతాబ్ది ఎల్సీ ఉమెన్ వారిచే ఉచిత నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిస్టిక్ గవర్నర్ లయన్ హనుమాన్ల రాజిరెడ్డి, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ మంద వెంకట రమణారెడ్డి, డీజీ అఫీషియల్ విజిట్ చైర్మన్ నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్ కంకనాల ముకుందారెడ్డి, బాలసాని స్వామి గౌడ్, ఏలేశ్వరం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన క్లారిటీ బాగుంటుంది. కొత్త సెల్ఫీ నేను అనుకుంటాను ఇక్కడ మనకి ఇది ఏడుకొండల స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గోదావరికనికి చెందిన మర్రి ఐలయ్య ఏడుకొండల స్వామిని వేడుకున్నారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిస్తే ఏడుకొండల స్వామి కొండకు వస్తానని మర్రి ఐలయ్య మొక్కుకున్నారు. రాజ్ ఠాకూర్ గెలవడంతో ఐలయ్య తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. రాజ్ ఠాకూర్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినట్లు ఐలయ్య తెలిపారు. మాట బంద్ అయినాక మళ్ళీ రెడ్డిగురంకు నేను స్టార్ట్ అయినప్పుడు రెడ్డిదు పెద్దపల్లి జిల్లా రామగుండం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలవాలని నేను ఈ ఏడుకొండల వారిని మొక్కుకున్నా. అదేవిధంగా తన మొక్కులు తీర్చడానికి కాలినడకన నేను వెళ్ళడానికి సిద్ధమై అల్పీలో ఉన్నాను. రామునికి లక్ష్మణుడు తోడుగా నేను గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్నగారికి తోడుగా ఉంటూ తన విజయం కోసము నా వంతు కృషిగా నా కుటుంబం తరఫున అన్నగారికి చెప్తున్నాను. మంచి రెడ్డిగురం ఏడుకొండల వారి సన్నిధిలో నడక మార్గాన ప్రయాణం చేయడానికి సిద్ధమైన మా అన్న రాముని లాంటి వాడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సత్యమణి మలాని రాజ్ ఠాకూర్ గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని, అలాగే రామగుండం ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారికి కూడా దేవుని సన్నిధి నుంచి వెళ్ళి దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ భగవంతుని కోరుకుంటున్నాను. రామగుండంలో నివసించే ప్రజల జీవన విధానం సజావుగా సాగేందుకు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కార్పొరేషన్ విధి నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులతో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో నివసించు ప్రజలకు పురపాలక శాఖ తరపున నిర్దేశిత సేవలు పకడ్బందీగా అందే విధంగా మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రణాళిక ప్రకారం పట్టణ అభివృద్ధి జరగాలని కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాళ్ళ సారికలందరికీ ఇప్పటి నుంచి మనం మొదటి రోజు ఈరోజు మనం రామగుండంలో పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రజావాణి 3 వారాలకు ఒకసారి ఒక్క చోట్ల మంతనికి రామగుండంకి పెద్దపల్లికి రొటేట్ చేయడం జరుగుతుంది.
సో వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు మీరు నోట్ చేసుకోండి. మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏమో పెద్దపల్లి నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీరంతా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే వారంతా నేను ఇక్కడ అటెండ్ అయితే మీరు అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. పెద్దపల్లిలో కానీ నేను ప్రజావాణి పెట్టుకుంటుంటే మీరు అక్కడ కోర్స్ అటెండ్ అయ్యే అవసరం ఉంటుంది. హెచ్ఓడి ఉంటారు కాబట్టి మంత్రి రామగుండంలో పెట్టుకున్నప్పుడు మీరు వచ్చేది ఉంటుంది. షెడ్యూల్ మీకు ఒక వారం ముందుగానే ఇవ్వడం జరుగుతుంది, రొటేషనల్ బేసిస్లో ఎక్కడికి వెళ్తున్నాను అనేది. కానీ పకడ్బందీగా మీరు మీ అటెండెన్స్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి సమయపాలన. ఇప్పుడు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. 10:30 వరకు ఉంటే 10:30 వరకు ఉన్నారు, లేకపోతే తీసుకోవాల్సిన చర్యలు నేను తీసుకోవడం జరుగుతుంది. జాగ్రత్త పడండి, సమయపాలన చాలా కీలకం. సో ఇప్పుడు ప్రజలు వచ్చే ముందు, ప్రజావాణి పాల్గొనే ముందు మీ అందరితో ఒక విజ్ఞప్తి అంటే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్న దరఖాస్తులు మీకు అందించడం జరుగుతుంది. దరఖాస్తు ఏం పెట్టించినా మళ్ళీ మన దగ్గరికి రాకూడదు. మన గోల్ అది. 99% మన దగ్గర వచ్చే కంప్లైంట్లన్నీ ఖచ్చితంగా మనం 1 వీక్లో రిజాల్వ్ చేయగలం. కొంచెం సమయం తీసుకుంటారు. కానీ ఫస్ట్ మీరందరూ మీకు డెలిగేట్ చేసింది ఎలాగైనా ప్రజావాణి వెబ్సైట్లో కూడా మేము ట్రాక్ చేస్తాం. అందరూ మీరు ఒక డిపార్ట్మెంట్ వారి ఒక రిజిస్టర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏ డేట్ నాడు మీకు ఏ దరఖాస్తు ఇవ్వడం జరిగింది, దానిపైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, రిజాల్వ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ లాగా మీరు సంతకం కోసం మీ హెచ్ఓడికి వారం వారీగా మీరు పెట్టడం జరుగుతుంది. మీ రిజిస్టర్ మీరు పెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ వారీగా మీకు వచ్చిన కంప్లైంట్స్ మీరు ఎలా పరిష్కరించారని. ఎందుకు ఇది అంటున్నాను, మనకు ఒకసారి మళ్ళీ రిపీట్ పిటిషనర్ వస్తే మళ్ళీ వచ్చి ఈసారి నేను ముందుగానే కంప్లైంట్ చేశారని చెప్పడం జరిగితే ఆ రిజిస్టర్లో చూసి చెప్పడం జరుగుతుంది. ఈ డేట్ మీ దగ్గరకు వచ్చారు, ఈ డేట్కి మనం పరిష్కరించడానికి మీకు ఇవ్వడం జరిగింది, కానీ మీరు పరిష్కరించలేదు. అది మనం అవ్వకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంది. డిప్యూటీ కమిషనర్ ముందుకు వచ్చి ఎంతవరకు చేశారనేది నాకు రిపోర్ట్ చేయండి. 4 డిపార్ట్మెంట్స్ నేను ఆ రోజు చెప్పడం జరిగింది. మన డమ్షేడ్ తహసీల్దార్ గారు ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని, ప్రణాళికబద్ధంగా ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రజల ఆర్జీలను స్వీకరించారు. జిరాక్స్ ఇస్తాను, నేను పెట్టుకోవాలా? ఇది నాకు చెప్పండి, ఇది నేను పెట్టుకోవాలా? చెప్పండి. ఆన్లైన్ అప్లై చేస్తాను. మీకు ఫోన్ చేయాలి. మీకు మాకు అవసరం ఉంటే ఆధారంగా సహాయ కేంద్రం ఈ నెంబర్ ఫోన్ చేయమంటారా? ఎవరైనా వాటిలో మోటార్లు పెట్టారు, మోటార్లు సొంత మోటార్లు పెట్టుకున్నారు. మోటార్లు పెట్టుకుని పక్కన మోటార్లు కూడా ఎవరికి రావాలి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయం వద్ద బతుకమ్మ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఈవో మోహన్ రెడ్డి బతుకమ్మ టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్యామ్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలాగౌడ్, శంకర్ శర్మ, సిద్దిరాములు, మనోహర్, యాదగౌడ్, మోహన్ రావు, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. शिवाय नमः, महालक्ष्मी नमः, महागौरी नमः, भक्ताभीष्टफलप्रदाय नमः, कुतेशाय नमः, भूतनारिण्य नमः, स्वधानाय मध्यवदाय नमः, षडधाराय मध्यन्य नमः, शुभाय नमः, शुभ्राय नमः, वनदुर्गा भवानी नमः, संपूर्ण अनुग्रह कटाक्षता सिद्धिरस्तु.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని లక్ష్మీ వైన్స్లో ఉన్న పర్మిట్ రూమ్ బార్లను తలదన్నేలా సిట్టింగ్ ఏర్పాటు చేయడం మరియు మూత్ర విసర్జన చేయడానికి ప్రత్యేకమైన మూత్ర విసర్జనశాలలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మద్యం సేవించిన ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం వల్ల వేరే వ్యక్తులకు ఇబ్బందికరంగా ఉందని ఈ సందర్భంగా కొంతమంది ప్రజలు తెలిపారు. ఎక్కువ తాగడంతో 3 జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ వైన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్సైజ్ అధికారులు, గ్రామస్తులు మీడియా ముఖంగా తెలపాలని ఈ విధంగా తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రామకుండం కార్పొరేషన్ 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది మరియు ప్లాన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ ఆధ్వర్యంలో 100 బ్యాగ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ హనుమాన్ రాజారెడ్డి, కంకణాల ముకుందరెడ్డి, బాలసాని స్వామి గౌడ్, కార్పొరేటర్ రమణారెడ్డి, బాలసాని పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భాషలు చూసినా కానీ ముఖ పరిచయం అనేది లేదు. ఈ సందర్భంగా మరి వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా మన పాఠశాలకు విచ్చేసి సేవా దృక్పథాన్ని చాటుతున్నందుకు మనం వాళ్ళకు మరొకసారి బిగ్గరగా కరదల ధ్యానులు చేస్తూ మనము ఇప్పుడు దీనికి సంబంధించి ముందుగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ అమూల్యమైన అన్న పిల్లలే అది ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని మొన్న కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక నిరుపేదకు ఒక 10,000 రూపాయల ఇటుక ఇప్పించే ఇల్లు కంప్లీట్ చేయించినాం. అన్నగారు వారు కలిసి ఇద్దరు కలిసి చేసారు, కంప్లీట్ చేశారు. మడిపిల్లసన్న ఎప్పుడు కానీ అడుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి. ప్లస్ ఇప్పటికీ నేను 1 మంత్ క్రితం చెప్పిన అన్న ఇక్కడ ఐ క్యాంప్ పెడతామంటే మొన్న రీసెంట్ ఒక 4 డేస్ క్రితం ఇన్ని రోజులుగా ఎలక్షన్స్ బిజీలు ఉన్నాడు, అటు ఇటు తిరిగి అన్న పెడదామని మరి మీరు డేట్ చెప్తే అంటే మీరే డేట్ చెప్పండి, ఒక 10 డేస్ ముందు చెప్తే మేము ప్రిపేర్ చేసి పెడతామని ఐ క్యాంప్ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఒక 100 మంది వరకు అటెండ్ అయితే వారికి ఫ్రీ ఐ క్యాంప్ అండ్ ఫ్రీ సర్జరీస్ కూడా కరీంనగర్లో రేకుర్తి హాస్పిటల్లో చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరియు ఇవనే కాదు, ఏదైనా చిన్న చిన్న పర్మనెంట్ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మేడం గారు అన్నారు ఇక్కడ కొద్దిగా టాయిలెట్స్ కూడా లేవు, ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఇళ్ళలో పోయి మళ్ళీ వస్తలేరని. అటువంటి వాటికి కూడా మేము ముందుంటాం ఎనీ టైం. మేడం గారు చెప్తే ఇంకా వారికి ఎవరైనా మరీ కడు నిరుపేద పిల్లలకి ఇట్లుంటే వాళ్ళకు బుక్స్ పుస్తకాలు ఏదైనా చేయడానికి కూడా మేము ఎల్లవేళలా మాకు ఫోన్ కొడితే చాలు మేము వచ్చి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ కరమైన క్యాంపులో లయన్స్ క్లబ్ గోదావరికని దశాబ్ది వారి ఆధ్వర్యంలో శతాబ్ది వారి ఆధ్వర్యంలో
సహాయం చేయాలని ముఖ్యంగా అన్న ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా వరంగానే వారు ముందుకు వచ్చి అలాగే ఇక ముందు కూడా మన లయన్స్ క్లబ్ ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉన్నాం, సహాయం చేస్తూ ఉన్నాం. కానీ 50 డివిజన్లలో ఇక్కడ 2వ డివిజన్ అనేది బాగా నిరుపేద కుటుంబాలు ఉండే ప్రాంతం కాబట్టి మనం ఎలాంటి సహాయం చేయాలనుకున్నాను ఎక్కువ శాతం ఇక్కడే ఈ యొక్క డివిజన్లో పెడితే అర్హులైన నిరుపేదలకు మన యొక్క సేవ వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి సహాయాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే యొక్క ప్రధానోపాధ్యాయులు వసంత్ గారు నమస్కారాలు తెలియజేస్తూ వారు ఇందాక చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా రెక్కాడితే కానీ దుక్కాడిని పరిస్థితి ఉండే. మీ పిల్లలందరూ కూడా తప్పకుండా మీ తల్లిదండ్రులా కష్టపడద్దు అనుకుంటే బాగా చదువుకోవాలి. ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాలుగా మధ్యాహ్న భోజనంగా అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తున్నది. మీరు చదువుకుంటే మీరందరూ పెద్దగా ప్రయోగాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేడం గారు కూడా మీలాగానే ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఇలా మీకు టీచర్గా వచ్చారు కాబట్టి మీరు మేడం లాగాను ఇంజనీర్ గాను డాక్టర్ గాను ఎదగాలంటే తప్పకుండా బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల ఏదైతే కష్టపడి మీరు చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశ నిరాశ కాకుండా వారి యొక్క ఆశ నెరవేర్చే విధంగా మీరు చదువుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ వారి ద్వారా ఈ యొక్క సహాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా అదృష్టవంతులు ఒక విధంగా. ఎందుకు పాఠశాలకు రోజు రెగ్యులర్గా రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించి పిల్లలు ప్రతిరోజు స్కూల్కు వచ్చి చక్కగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి క్రమశిక్షణతో చదువుకుంటే ఇలాంటి వాళ్ళు మీకు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా. మీరు కూడా బాగా చదువుకొని ఇలాంటి స్థితికి మీరు రావాలి. మీరు కూడా బాగా చదువుకొని మీకంటే అప్పుడు మీరు గొప్పవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన తర్వాత ఇలాంటి చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు చాలామంది ఉంటారు. మీరు కూడా ఈ హోదాలో ఉండి మీరు కూడా అలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. కాబట్టి రోజు రెగ్యులర్గా పాఠశాలకు రండి. స్కూల్కు రోజు వస్తేనే చదువు వస్తుంది కదా. ఇవాళ వచ్చిన పిల్లలు మళ్ళీ 2-3 రోజులు ఆబ్సెంట్. వచ్చినటువంటి విద్యార్థులు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను కూడా నేర్చుకుంటారు. సార్ మా పిల్లలు చాలా అంటే చాలా పేద పిల్లలు, మీరు మా స్కూల్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీరు ఏ స్కూల్ను మర్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే పూర్తి అట్టడుగు ప్రజలు అని అంటే మీరు ఒక 4 అడుగులు లోపలికి వేసి చూస్తే చాలామంది ఇందులో ఇండ్లు లేని పిల్లలు ఉన్నారు, చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పిల్లలకు మీరు సహాయం చేస్తే అది భగవంతుడికి సహాయం చేసినట్టే. మనం గుడులల్లో పోయి ఎక్కడనో 1000 లక్షలు ఖర్చు పెట్టడానికంటే ఇట్లాంటి పిల్లలకు మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మరియు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు పూర్తి అట్టడుగు వాళ్ళని మాత్రమే ఇప్పుడు పంపిస్తుండ్రు. వాళ్ళు ఒకవేళ 4 పైసలు ఉన్నాయంటే ఏదో ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటుండ్రు. వాళ్ళకి ఏంటంటే ఇంటి ముందర దాకా బస్సు వస్తుంది, ఇంటికాడ ఎక్కించుకుంటుండ్రు, స్కూల్లో దించుతుండ్రు. ఆ టైలు బెల్టులు వాటిని చూస్తుండ్రు కానీ అసలు చదువును చూస్తలేరు. ఒక 4 పైసలు ఉంటే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే లేచి పిల్లల తల్లిదండ్రులు పనులకు వెళ్తారు కాబట్టి వాళ్ళకు కొంచెము ఇంటికి వచ్చినా కానీ పిల్లలతోటి ఎవరం ఉండము అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు మా స్కూల్ దగ్గర ఉన్నది కాబట్టి ప్రభుత్వ పాఠశాల వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నము లేకపోతే టైం బాగా చక్కగా చదువుకొని ఇలాంటి వాళ్ళ సేవను మీరు తీసుకున్నట్టుగానే మీరు కూడా వాళ్ళ పేరును మీరు నిలబెట్టాలి అంటే బాగా కష్టపడి చదివి ప్రయోజకులై మీరు ఎప్పుడన్నా వాళ్ళు కనబడ్డప్పుడు సార్ నమస్తే అంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మీరు ఏదో ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడూ ఆశించరు. కాబట్టి అలాంటి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలి అంటే మీరు రోజు రండి, బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టండి, మీకు చదువు చెప్పిన గురువుల పేర్లు నిలబెట్టండి. మీకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలంటే మీరు కూడా ఈ స్థాయిలోకి వచ్చి మిగతా పిల్లలకు మీరు సహాయం చేయాలని కోరుకుంటూ మంచి ఏ ఆఫీసర్గానో అయినప్పుడు వీళ్ళు మా పిల్లలు అని చెప్పుకుంటాం. మా కడుపులో పుట్టిన పిల్లల కంటే కూడా మా స్టూడెంట్ ఈ లెవెల్లో ఉన్నదని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తాము. కాబట్టి రోజు స్కూల్కి రావాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రోగ్రామ్ ఈరోజు తీసుకొని డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు ఇక్కడ పీకే రామయ్య కాలనీలో పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు చాలా చక్కటి సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరందరూ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మీరందరూ కూడా పై స్థాయికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీస్సులు అందజేస్తూ ప్లస్ మీరు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇందాక చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తీర్చడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు.
కాబట్టి మీరు చాలా చక్కగా చదువుకున్నట్లయితే మీకు ఏంటంటే మీకు సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, అలాగే మీకు ఇంకా ఏ అవసరాలు అయితే ఉంటాయో అవసరాలన్నీ కూడా తీర్చడానికి లయన్స్ క్లబ్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే హెచ్ఎం గారు మీరు కూడా లయన్స్ క్లబ్ అంటే మీకు ఈ క్లబ్తో పాటు ఇంకా మనకు చాలా క్లబ్స్ ఉంటాయి మన దగ్గర. కాబట్టి మీ పిల్లలకు ఒక మంచి విద్య అందించే విధంగా పిల్లలు కూడా వాళ్ళు చక్కగా పాఠశాలకు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా హ్యాపీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా చాలా చక్కగా చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పిల్లలందరూ మీరు కూడా మంచిగా చదువుకొని ప్లస్ మీ తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు కూడా మీ స్కూల్ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఎట్లా మీరందరూ కూడా చేస్తారా మరి? ట్రైన్ టీచర్స్ ఉన్నారు మీకు, వాళ్ళు కూడా చక్కగా బోధిస్తున్నారు మీకు. కాబట్టి మీరు ఇక్కడైతే ఏదైతే చెప్తారో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అప్పచెప్పినట్లయితే మీకు లైఫ్ లాంగ్ ఏంటంటే మీకు గుర్తుండే విధంగా ఉంటుంది. ప్లస్ అలాగే లైఫ్లో కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కటి అవకాశం మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని పైకి రావాలని చెప్పి కోరుకుంటూ మా ఒక కాలనీలో పెట్టడం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ మొత్తం పేద పిల్లలు ఉన్నటువంటి కాలనీది. వాళ్ళు ఇందాక మేడం చెప్పినట్టుగా చాలా దీనస్థితిలో ఉంటారు. వాళ్ళ స్కూల్ రావడం కూడా వాళ్ళకి అంటే తెలియదు, వాళ్ళకి స్కూల్లో ఏముంటుంది ఏం తిండి ఉంటుంది కూడా తెలియదు. ఎటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ సౌకర్యాలు కూడా లేవు. ఇది ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు గెలిచాడు, ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం కృషి చేస్తున్నాడు. ఈ మొన్న ఒక 3 రోజుల కిందట మాతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాలనీని దత్తత తీసుకొని ఈ యొక్క స్కూల్ గురించి కూడా మన వాకప్ చేసిండు. ఇక్కడ ఈ స్కూల్లో ఏవైతే సౌకర్యాలు లేవో అవన్నీ కూడా తీసుకోమని చెప్పిండు. మేము కూడా స్కూల్ గురించి బాత్రూమ్ లేవో అని చెప్పి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క స్కూల్ను ఒక మంచి మీరు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఈ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్ లెక్క మీకు అనిపిస్తుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. పిల్లలు కూడా మీరందరూ కూడా చదువుకోవాలి. మేడం చెప్పినట్టుగా మీరందరూ చదువుకొని ప్రతిరోజు స్కూల్ రావాలి. వచ్చి మీరు మాలా ఒక సేవకులుగా, నేను తెలుసుగా మీ అందరూ తెలుసా నేను మీకు మంచి చదువుకొని నాలాగా సేవకులు సార్లాగా ఇట్లా పెద్ద నాయకులు ఎలా అయినట్లు మీరు కూడా తయారు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ వాళ్ళని ఆకాంక్షిస్తున్నాను. ఓకే. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో శనివారం రోజున ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి. బేబీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇచ్చేశారు. 6 గ్యారంటీ పథకాల అమలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించి అభివృద్ది పథకంలో నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని మాజీ మంత్రి అన్నారు. మందులు ఏమేమున్నాయి? యాక్సిడెంట్ అయింది, ఎట్లా ఎవరైనా కొడుకు యాక్సిడెంట్ అయితే డబ్బులు ఇంత కావాలన్నా 2 లక్షలు కావాలంటే ఆపరేషన్ అర్జెంట్ చేయాలట అంటే ఆ టైంలో బ్రెయిన్ హైపర్ తినద్దు. ఆ కార్డు చూపిస్తే ఐడెంటిటీ కార్డు దగ్గర అప్ టు 10 లక్షల వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది 2 అయిపోయింది. ఇంకా 4లో ఇప్పుడు మనకి జరిగేది కొత్త పెన్షన్లు, 2వది కొత్త ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్, పాత పెన్షన్లు, కొత్త పెన్షన్లు. దాంతో ఇల్లు లేని వాళ్ళకు 2 కేలు ఉన్నారు. ఒకరికి భూమి ఉంది, ఇల్లు లేదు. ఒకరికి ఇల్లు లేదు, భూమి లేదు, 2 లేవు వాళ్ళకు. దాంతో భూములు మనకు ఫారెస్ట్ జిల్లా భూములు సంగతి ఉన్నాయి. దాంతో సహా కరెంట్ ఇంటికి 200 యూనిట్ ఫ్రీ కరెంటు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కానీ వాగ్దానం చేసి 2500 రూపాయలు మహాలక్ష్మి గ్యాస్ ఉంది, 500 రూపాయలకు మన వంట గ్యాస్ సిలిండరు. ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్ని మేము చెప్పినాము, చేస్తాం. కానీ అప్పుడే చెప్పినాం ఈ స్కీమ్లన్నీ గ్యారెంటీ సోనియా గాంధీది 100 రోజులు అన్నాం. కానీ మేము అధికారం వచ్చిన 2 దినాలకి 7కు నామం తీసుకున్నాడు అవుతుంది. 9 నాడు ఫస్ట్ 2 పథకాలు అయిపోయాయి, బస్సు అండ్ హాస్పిటల్. ఇప్పుడు ఇంకా 4-5 దినాలు ఇంకా 2 వస్తున్నాయి. అది బహుశా గ్యాస్
500 రూపాయలకి సరెండర్. రెండోది ఇప్పుడున్న వాళ్ళకు 2000 రూపాయలు పెన్షన్. ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ 4-5 దినాలు ఈ నెల లోపలే 4,000 వికలాంగులు ఉంటే 6,000 రూపాయలు పెన్షన్ ఈ 2 వస్తాయి. ఇట్లనే వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ చిత్రం ఉంది కేటీఆర్, ఈ స్కీమ్లన్నీ 420 అంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు దళిత ముఖ్యమంత్రి చేసిన వారు కేటీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చేదా? మనకి ఇల్లు ఇస్తాను ఇచ్చిందా? ప్రజాపాలన కార్యక్రమం భాగంగా కార్యక్రమం భాగంగా ఈరోజు మన ప్రాంత అభిమాని మరి మన అందరి ఆప్తుడు మరి నియోజకవర్గ ముఖ్య అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి అపర భగీరథుడు గౌరవ మాజీ మంత్రులు చంద్రబాబు గారికి బీజేపీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. మరి ఇంత సమయంలో కూడా మరి సాగు ఖర్చు కోసం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మరి ముఖ్యంగా అధికారులు కూడా అనధికారులు కూడా మరి సమయం అయినా కూడా మీ యొక్క అమూల్యమైన సమయం మాకు కేటాయించి మరి ఇంత ఓపికత ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రజాపాలన జరిగే కార్యక్రమం గురించి బయలుదేరాలని సాధారణ మాట్లాడమని కోరుతున్నాను. నేనేం మాట్లాడాలి? ప్రజాపాలన ముగింపు సమావేశానికి మాజీ మంత్రివర్యులు మన కామారెడ్డి కాన్స్టిట్యున్సీ మాజీ మంత్రివర్యులైనటువంటి శశిధర్ గారు మన బీర్పేట మండలానికి రావడానికి ఎంతో బీర్పేట గ్రామ ప్రజలు మరియు బీర్పేట మండల ప్రజలు చాలా సంతోషకరమైనటువంటి విషయము. దేవుడు లేదు అనుకున్నాం, ఎక్కడికో వెళ్ళిపోయినా అనుకున్నారు బీపేట మండల ప్రజలు, కామారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలు. కానీ నేనున్నా మీ అందరిలో అని చెప్పి మండలానికి రావడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీల పథకాలు పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ పార్టీకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 6 పథకాలు అనేది కేవలం ప్రజల కోసమే నిర్వర్తించినటువంటి పథకాలు. ఇలాంటి పథకాలను ముందు కూడా ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలను మరీ రానుదాన్ని అన్ని విధాలుగా ఇంకా ఉపయోగపడేలా పేదలకు ఉపయోగపడే పథకాలను కూడా చేస్తారని చెప్పి మన మాజీ మంత్రి గారి ద్వారా నేను సౌకర్యంగా వినియోగించుకుంటున్నాను. ఎందుకంటే చాలా అనుభవజ్ఞులు ముఖ్యమంత్రి గారి కంటే అనుభవకూడదు, కానీ ముఖ్యమంత్రి వారి కంటే రాజకీయంగా అనుభవజ్ఞులు. అయినా మన రాష్ట్రంలో మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యుల వారికి ఏదో ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి చిన్న పోస్టు కాకుండా ఒక చాలా పెద్ద పోస్టు ఇస్తున్నారని కామారెడ్డి ప్రజలు ఆశిస్తున్నాం. ఈ పదవి ద్వారా మన కామారెడ్డి కాన్స్టిట్యున్సీని అర్థం చేస్తారని చెప్పి ఎక్కువ సమయం లేదు కనుక సాగు వెళ్ళాల్సిన సమయం ఉంది కనుక ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. సేవ చేసే ఒక మంచి అవకాశం ఉంది. ఈ సేవ చేసి గుంటలకు ఇప్పేయండి, ఆసరా పెన్షన్, రేషన్ కార్డు లేనకు రేషన్ కార్డు, ఇల్లు లేనకు ఇల్లు ఇప్పేయండి, ప్లాట్ లేనకు ప్లాట్ ఇప్పేయండి, ఇంటికి 200 యూనిట్ కరెంట్ మాఫ్ చేసే కార్యక్రమంలో ఉండండి. ఇవన్నీ చేస్తే రేపు ఆ ముసలోళ్ళు మీకు మంచిగా రేట్ చేస్తారు. అయ్యో రేపు ఎలక్షన్ లోకల్ బాడీ వస్తే
మీకు నయా పైసా ఖర్చు లేకుండా ఓటేస్తారు. వాళ్ళు అయ్యో మాకు రాష్ట్రం ఇచ్చాడు, మాకు ఇల్లు ఇప్పించాడు, మాకేమో గుడిసె ఉండే మంచి 5 లక్షల రూపాయలు ఇప్పించాడు అని పేరు చేసుకొని యాడ్ చేసుకో. అందు గురించి ఇవాళ నేను వచ్చింది రాజకీయం కాదు, ఓట్లు కాదు, పార్టీ కాదు, కేవలము మన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గ్యారంటీ స్కీమ్స్ 6 గ్యారంటీలు మన ఆఫీసర్లు ప్రజల మధ్యలో ఎట్లా జరుగుతుంది చూసి మన ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చేందుకే నేను ఈ దాకా వచ్చాను. అదే కాకుండా మీ కాగితాలు ఏమైనా ఉంటే మళ్ళీ వస్తా. మీ ఊరికి ఏమైనా ఇప్పుడు నేను వస్తే ఎల్లం పెట్టుకోపోతే ఒక బస్సు లేదు, ఊరికి బస్సు వస్తలేదు, ఒక బస్సు అన్నారు. అట్లా మన ఊర్లో కూడా ఏదైనా ఊరు సమస్యలు ఉంటే కూడా మీరు రాకపోయినా వేయండి. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి కాన్స్టెన్సీ షబ్బీర్ అలీగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా పెద్ద పెద్ద పనులు తీసుకోండి. ముఖ్యమంత్రి వేసి కాబట్టి ఇక మీరు 2 ఉన్నాయి. ఒక జేబులో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక జేబులో షబ్బీర్ అలీ ఉన్నారు. ఇక బాగుంటుంది. నేను ఇలా పనులు తీసుకుంటే నా తల్లి పనులు తీసుకోండి. నేను ప్రజల మనిషి, మీ మనిషి, కానీ డబ్బులు ఖర్చు పెట్టి సరిగ్గా పెట్టాను. ఎక్కడన్నా నాయకులు లంచాలు తీసుకుంటారా, పోలీసులు తీసుకుపోయి దంచుతా పైసలు మీకు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పండి. నాయకుడు కానీ ఆఫీసర్ కానీ పైసలు అడిగితే దంచుడే. టౌన్లో తీసుకో ఎవరైనా దంచదు, మనం దోసే చేసేది. ఆ చట్టం ద్వారానే వాళ్ళ విధంగా చేస్తాం. అర్థమైంది కదా? నీటిగా పాలన పోవాలా, గరీబుల పాలన. ఇంద్రమ్మ అంటేనే గరీబులు, ఇంద్రమ్మ పాలన, బీదోళ్ళ పాలన. అందరు బాగుండాలా, అందరు క్షేమంగా ఉండాలా, గరీబుల పనులు కావాలా అది చెప్తూ మరి నాకు నమ్మకం ఉంది. ఆఫీసర్ కూడా వాళ్ళ పైన లంచాలు ఇచ్చి ఇంకా చిన్నారు కాబట్టి వాళ్ళు కూడా శ్రమ చేశారు. ఇప్పుడు పైననే లేదన్నప్పుడు కింద కూడా ఉండదు. అందు గురించి నేను ఆఫీసర్లు కూడా చెప్తున్నా, దయచేసి మంచి పాలన ఇవ్వండి, ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో ఎంపీఓ ఎంఆర్ఓ వస్తే గరీబులు హరిజన్లు వస్తే కూడా కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. నేను తెల్ల బట్టలు వచ్చిన వాళ్ళే కార్లో పెట్టుకొచ్చేది కాదు. ఇందరమ్మ పిల్లలు ఇది మా గవర్నమెంట్ పేరే ఇందరమ్మ పిల్లలు ఏమో నాకు గరీబులు అంటారు. కూర్చుంటే మేము కూర్చున్నట్టు అవసరం అంటే మాకు నిలబడతామని వాళ్ళని కూర్చోబెట్టారు. కుర్చీలు లేకుంటే మేము నిలబడతాం, మా నాయకులు వాళ్ళని కూర్చోబెట్టాడు. ఎంపీ గారు నా మెసేజ్ పోవాలి అందరికీ, గరీబులకు మాత్రం మీరు కూర్చోబెట్టాలి. మాకు నిలబడితే మాకేం సరిపడదు. గరీబులకు పక్కన ఉండమంటారు, మన ఆఫీస్కి పోతారు, గంటలు పడి కూర్చుంటారు, బయట నిలబడతారు. అట్లా అవుతుంది. గరీబులను ఫస్ట్ చూడండి, వాళ్ళకి ఏముందో ట్రీట్మెంట్ చేయండి, వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి, వాళ్ళ బాధ ఏమున్నదో అర్థం చేసుకోండి, మీతో అయితే చేయండి, లేకుండా పోయి ఆఫీసర్లు రాయండి. అంతే కదా మన డ్యూటీ చేస్తారని చెప్తూ ఇక మా పట్టిన విగ్రహముడుగా ఈయన ఇక్కడ ఎల్లబెట్టి క్యాన్సర్ ఉంటారు, అందరు ఉంటారంటే కూడా ఇల్లే రావాలన్నారు. ఇంకెప్పుడు పిల్లలు రెడీగా 10 బజే రాత్రి ఆఫీసర్ కూడా అంటున్నారు కలిసి ఎంత మర్యాదగా మాకు ఉన్నారు వాళ్ళు. ఒకసారి మొత్తం ఆఫీసర్లకు ఇంక్లూడింగ్ మా ఎంపీఓ గారికి ఇంత ఆలస్యంగా వచ్చినా మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ బస్ సౌకర్యం మరియు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఇంకా మిగతా పథకాలు అమలు చేయటకు మనకు 6 సంక్షేమ పథకాలకు ఒకే దరఖాస్తును మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం మన మండలంలో 10 గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ షెడ్యూల్, తహసీల్దార్ ఒక షెడ్యూల్, ఎంపీ ఒక షెడ్యూల్ ఏర్పడి అన్ని గ్రామాల్లో దరఖాస్తు స్వీకరించడం జరిగింది. మన దగ్గర 6,500 ఇల్లు ఉంటే 9,400 ప్రవేశాలు 14 ప్రాంతాల్లో మనకు ఐక్య
అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ అధికారులు సర్పంచులు సహకారంతో కూడా విజయవంతం చేశాం సార్. ఈ అప్లికేషన్ మనము మా సెక్రటరీలో కూడా సుమారు 20 లాగిన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ చేయగానే వాళ్ళకి ఒక మెసేజ్ కూడా వస్తుంది సార్, మీ దరఖాస్తు ఆన్లైన్ అయిపోయిందని ఒక మెసేజ్ కూడా వస్తుంది. మీ స్టేటస్ కూడా ఆన్లైన్ ఎక్కడ ఉందని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని విధాలు అందరికీ సహకరించాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రజల్లో మాట్లాడాల్సిన కోరుచున్నాము. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గొప్ప కానుక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. అంతర్గాం మండలంలోని ముర్మోర్, ఎల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ముర్మోర్, ఎల్లంపల్లి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని, 2 నెలల్లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తారని, గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. 30,000 ఓట్లు లేవు, మీరు ఓటేస్తే ఎంత లేకుంటే ఎంత అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ పల్లెలో ఉన్న వాళ్ళే అన్నం పెడతారు, ఈ పల్లెలో ఉన్న వాళ్ళే ప్రేమ పెడతారు, ఈ పల్లెలో ఉన్న వాళ్ళు ఉంటామనే ఇవాళ దేశం అంతా కూడా అన్నం తింటుంది. ఈ పల్లెలో ఉన్న వాళ్ళు త్యాగం చేస్తేనే యావత్ తెలంగాణకు నీళ్లు పోతా ఉన్నాయి, సాగునీరు పోతా ఉన్నాయి, తాగునీళ్ళు పోతా ఉన్నాయి. అది తెలవని మూర్ఖులు ఇలా చాలా చేసినారు. ఇలా మన పల్లె ప్రాంతాల్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి తీసుకొస్తాం. ఉండరేయండి ఎస్ఐ గారు, రేవణ గారు ప్లీజ్. ఈ గ్రామాన్ని ఒక ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దేటువంటి ఒక ఆలోచన ఉన్నా సమయం తీసుకుంటా. ఇవాళ అసెంబ్లీ నెల రోజులు కూడా కాలేదు, ఈ నెల రోజులు కూడా కాలేదు. కానీ ఇలా 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో 2 గ్యారంటీలు అమలు చేసినాం. ఏ ప్రభుత్వం చేయలే. ఇవాళ మీరు అందరూ కూడా ఆడవాళ్ళు, మీరు పక్క చేరండి. మాజీ మండల ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు కిరణ్ గారికి, సాగర్ గారికి, మా దానికి లింక్ అయినటువంటి 7 అన్ని వాగులను కూడా నీళ్ళన్ని సాఫ్ చేసి ప్రతి ఒక్క చెరువు నిండే విధంగా, ప్రతి గ్రామంలో చెరువు నిండే విధంగా, ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి నీళ్ళ కరువు లేకుండా 2 పంటలు గర్వంగా చేసుకుంటూ ప్రతి ఒక్క రైతు గర్వంగా చిరునవ్వుతో మరి ఈ ప్రాంతాన్ని సాగు చేసే విధంగా చేస్తానని చెప్పి మీరు ఏ రకమైన నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినారో మీరు గర్వపడే విధంగా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి అలా మళ్ళొకసారి హామీ ఇస్తా ఉన్నా. దాంతోపాటు మనకు R&R సంబంధించిన సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. 15 సంవత్సరాలు దాటిపోయింది ఈ ప్రాజెక్టు ప్రారంభమై. కొమరాయ సర్పంచ్ ఉండే ఇవాళ కొమరాయ రిటైర్మెంట్కి వచ్చింది, కానీ సమస్య మాత్రం ఆడే అయిపోయింది. ఇక్కడ ఉన్న హనుమంత్ రెడ్డి అన్న కానీ, ఇంకా ఉన్న కానీ, ఆ రోజు ఎంపీపీ ఉన్న ఉరిమెట్ల కానీ, ఈ రోజు ఉన్న ఎంపీటీసీ వరకు, ఈయన మాజీ ఎంపీపీ కానీ ఎవరైనా ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు కాలే. కానీ వచ్చిన వారికి కూడా అవకతవకలు చేసి దొంగ పేర్లు రాసి అర్హులు కాని వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపో మాపో ఈ 2 రోజుల తర్వాత కలెక్టర్ గారితో కూర్చుంటాం. ఆ 22 లక్షల కోట్లు 30 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయినా ఉన్నాయి. అవి ఫస్ట్ శాంక్షన్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా R&R ప్యాకేజ్ వచ్చేలాగా చేస్తామనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడే వస్తా ఉంటే మరొక ఉరుమెట్ల తర్వాత కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నవారు చెప్తా ఉన్నారు, అక్కడ ప్లాట్లు అలాట్ అయినాయి. ఆ రోజు R&R ప్యాకేజ్ లో మరి ఆ రోజు మా భూములని తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వం వాళ్ళను పనిష్మెంట్ ఇచ్చి గుంజుకున్నది. కానీ ఆడ ప్లాట్లు చేసే వరకు ఇప్పటి కూడా ఇస్తలేదు. మళ్ళా పైకెళ్ళి వచ్చి బెదిరిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారికి విజ్ఞాపన చేస్తున్నా ఎవరికైతే ప్లాట్లు అలాట్ అయినాయో వాళ్ళు దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు సహకరించాల్సిన కోరుతా ఉన్నా. కలెక్టర్ గారికి కూడా స్వయంగా ఇప్పుడే మాట్లాడి చెప్తాం. ఎవరైనా దౌర్జన్యం చేసి ఇది మాది అని తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తున్న విషయాన్ని మరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా ఎన్టీపీసీ సంబంధించిన నిధులని ఇంకేదేదో సంబంధించిన సమస్యలు చెప్పినారు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. గతంలో ఉన్న శాసనసభ్యులు
గతంలో ఉన్న శాసన వస్తుంది ఆడికి అది పోలీసులు అంత ముందున్నవారు కానీ ఇంత ముందు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కానీ మన పల్లె అనగానే ఒక చిన్న చూపు చూసారు. ఎప్పుడు కూడా ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టింది తప్ప పల్లె అనే ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతున్నాయి. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో మన ప్రాంతానికి చుక్క నీళ్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయలే. ఇదే కొక్కెర రమేష్ ఆయన ఇంటికాడ రోజు ఊళ్ళో మాట్లాడితే అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు కొట్లాడతావా అన్నాడు. మీ అందరికి గుర్తే ఉండొచ్చు. మీరు కొట్లాడతావా అంటే నాడు పోరాటం మొదలు పెడదామని చెప్పినాం. ఆ రోజు మొదలు పెట్టినటువంటి పాదయాత్ర మీ అందరూ కలిసి 2 మండలాల ప్రజలు దాదాపు 4 రోజులు నడుచుకుంటా పెద్దపల్లి వరకు పాదయాత్ర చేసినాం. తర్వాత అనేక ధర్నాలు చేసినాం. ఆ రోజు ప్రతి గ్రామం నుంచి ఇక్కడ నుంచి మరుమూరు నుంచి మొదలు పెడితే బ్రాహ్మణపల్లి వారికి మట్టి తిరుపతి అయ్యేలా వాళ్ళకు సంబంధం. అటుపోతే ఆఖరి పేరులో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు పోచం సుధాకర్ తో పాటు చాలా మంది వచ్చినారు. పాపన్న సోమన పేరు నుంచి కొట్టాల నుంచి మధ్యాల నుంచి ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ పోవాలంటే వేలాది మంది నాతో పాటు కలిసి నడిచారు. 2 గ్రామాల వాళ్ళు మనకు తోడుగా గోదావరి కని వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. వేలాది మంది నడిస్తే ఆ రోజున్న కలెక్టర్, ఆ రోజున్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా మాట్లాడితే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తా ఉంటే అక్కడున్న చాటగారి శాసనసభ్యుడు ఎవరు అసలు ఇంత పెద్ద మా దృష్టిగా తీసుకురాలని చెప్పి వారి దృష్టి తీసుకుపోయేటట్టు చేసిన చరిత్ర మనందరికీ దక్కింది. ఆ రోజు శాంక్షన్ అయితే ఆ లిఫ్ట్ ఇప్పటి వరకు కూడా గత శాసనసభ్యుడు ఇప్పుడున్న శాసనసభ్యుడు కాంట్రాక్టుల కొరకి కమిషన్ల కొరకి కకృతి పడ్డారు తప్ప పని చేయించేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా చెయ్యలేదు. అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇలా మాటిస్తున్నా మరుమూరు గ్రామస్తులకు అందరికీ అంతర్గత మండలానికి మొత్తానికి కూడా 2 నెలల్లో ఈరోజు జనవరి నడుస్తా ఉంది. బిల్లు ప్రారంభించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మన ఊర్లో పాదయాత్ర వేసి పడుకున్నటువంటి మనతో పాటు కలిసి నడిచినటువంటి బట్టి విక్రమ గారికి ఇదివరకే చెప్పడం జరిగింది. జిల్లా మంత్రి ఇలా మాకు శ్రీధర్ బాబు గారు మనకి ఇన్ఛార్జ్ వచ్చిన మంత్రి కూడా ఆయన ప్రత్యేకంగా ఇరిగేషన్ సంబంధించిన మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఇదే ఊరిని ఆయన తీసుకొస్తాం. ఇక్కడ ఆ లిఫ్ట్ ను ప్రారంభం చేస్తాం. ఆ లిఫ్ట్ ను ప్రారంభించడం కాకుండా మన ఇతర ప్రాంతాలకు నీళ్లు వచ్చేటువంటి బండలవాగు తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి అభినందన కృతజ్ఞత సభ, కేబుల్ టీవీ యాజమాన్యాల హక్కులు పరిష్కారాల గురించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వంతో చర్చించే కోర్ కమిటీ ఎన్నిక. ఆహ్వానం కె కోటేశ్వరరావు, కేకేఆర్, సిఎండి, N24 న్యూస్ టీవీ అండ్ మీడియా టుడే టీవీ, చలపతి, సిఎండి, న్యూస్ 9 టుడే, అనం చిన్ని వెంకటేశ్వరరావు, సిఎండి, AWJA టీవీ అండ్ ఎక్స్క్లూజివ్ టీవీ, దేవేందర్, సిఎండి, కోవా టీవీ, మన బతుకమ్మ టీవీ. స్థలం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్. తేదీ జనవరి 8, 2024. సమయం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు. పక్కన నువ్వు కారణజన్ముడు కేసీఆర్ గారు, అది ఎందుకో చెప్తామండి. కారణజన్ముడైనటువంటి కేసీఆర్ గారు పక్కన నువ్వు ఉండి ఆయన గోతులు తొగిన కథం జర్నలిస్ట్ అందరూ వ్యతిరేకం చేసింది నువ్వే. నీ దరిద్రం మాకు వదిలిపోయిందని నాకు ఫీల్ అవుతున్నావు. ఎందుకు చెప్తున్నాను ఇంత ఆవేశంగా? నువ్వు 10 ఏళ్ల పాటు 3650 రోజుల పాటు నువ్వు ఆయనతో పాటు నువ్వు 30 రోజులు వచ్చిన ప్రభుత్వం అంటే అప్పుడే చేయాలంట. 3,875 కోట్ల రూపాయల 22,38,000 సొమ్ముని ఐఎన్పిఆర్ నుంచి నువ్వు నీ టీవీస్ తరలించుకుంటావా? వీళ్ళందరికీ ఎవరికి లేకుండా అంటే వీళ్ళని పెద్దగానే చేద్దామని నువ్వు వీళ్ళ కుటుంబాన్ని అయిపోయింది. మనకి ఏ ఇబ్బంది లేదండి, అంచెలంచెలకు వెళ్దాం. ఎందుకంటే ప్రభుత్వం మనకి కోటేశ్వరరావు మేము కలిసినప్పుడు మాకు ఏం చెప్పారంటే మీరు అందరినీ కలపండి, ఒక తాటి మీద తీసుకురండి, ఏ సమస్య నుండి చెప్పండి అన్నారు. కాబట్టి మనం డెఫినెట్ గా ఒక 3 నెలల టైం ఇద్దాం. 3 నెలల టైం ఇద్దాం. మనం మాట్లాడుకుంటూ ప్రభుత్వానికి ఏమేం కావాలో ఒక 3 నెలల టైం ఇచ్చి. ఇంతటితో వార్తలు సమాప్తం.
నమస్కారం.